దయచేసి అమ్మ మాట్లాడుతున్నది. సంవత్సరం ఈ 11 నెలల వీడియోలు చేయబట్టి, కానీ 3 నెలలకు 1000, 3 నెలలకు 1000, 3 నెలలకు 1000 వచ్చినట్టు. అది లాభం లేదు బేట. 3000 మంది సబ్స్క్రైబ్ అయ్యిండ్రు నాకు, కానీ సంతోషమే కాదంటలేను. అమ్మగా మాత్రము 3 లక్షలు అయినట్టు నేను ఫీల్ అయిపోతాను. ఎందుకంటే అమ్మకి ఇంతమంది ఉన్నారు పిల్లలు, పర్వాలేదు అమ్మని ఆదరిస్తాను అని అనుకుంటున్నాను నేను. కానీ నేను చేసే వీడియోలల్లో నాకు లైట్లు కొట్టడం లేదు, ఎక్కువ చూస్తుండే కానీ ఏం చేయటం లేదు బేట. మీరు ఎందుకు బేట అమ్మ మీద కోపం వచ్చిందా? నేను మాకు పిల్లలు ఉన్నారని నేను సంతోషిస్తున్నాను, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? కానీ నాకు తెలియదు బేట, వీడియోలు చేయడం ఏం చేయడం నాకు తెలియదు. కాకపోతే ఇది నొక్కు ఇది పెట్టు అంటున్నారు, అంతవరకే. మీరు ఏం పెడుతున్నారో ఏం చేస్తున్నారో నాకు తెలియదు. మీరంతా కొంతమంది కామెంట్ పెట్టారు, కానీ నాకు తెలియదు. మీతో మాట్లాడాలనిపిస్తుంది నాకు, కానీ మాట్లాడలేకపోతే మీరు మాట్లాడిన మాటలు నాకు ఇది సపరేట్ చేసుకోవడం వస్తలేదు. మీరందరు ఉన్నారు అమ్మ వీడియో చెయ్యి అని అంటే మాత్రం చేస్తా, లేకపోతే ఇంతటితో ఆపుతా. మీరే నాకు అండ, లేకపోతే లేదు. మీలో నేను బతికున్నట్టు మీరు చెప్తేనే నేను వీడియోలు చేస్తాను. అమ్మ నేనున్నాను, మీకేం కాదు చెయ్యండి అని అందరు చెప్పండి. దయచేసి అమ్మ కోసం ఆలోచించి చేయండి. చెప్తే నేను వీడియోలు చేస్తాను, లేకపోతే ఆపేద్దామనుకుంటున్నా. ఎందుకు వీడియో మీరు చెప్పండి. నేను మంచి మాటలే చెప్తాను. కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. ఇంట్లో ఉన్న వాళ్ళకే నచ్చవు, బయట వాళ్ళ అంటే ఎట్లా? మీరు అందరు నన్ను అమ్మగా ఆదరిస్తున్నారు, అదొకటి. నాకు 3000 మంది నాకు ఉన్నారు, నా పిల్లలు. నేను చచ్చిపోయినా నా పిల్లల మనసులో ఉంటా అని నేను అనుకున్నా, అంతే. కానీ ఇంతమంది అందరికీ ధన్యవాదాలుగా అమ్మగా కోరుకుంటున్నా. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెలలోపు మాత్రం కనీసము సపరేట్ చేసుకోండి, అమ్మగా ఆదరించండి. దయచేసి అమ్మ కోరుకుంటుంది. మీ ఫ్రెండ్స్ కూడా సపరేట్ చేయండి, అమ్మ వీడియోలు చూడండి అని. అందరు వీడియో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నా, అందరు సపరేట్ చేసుకోండి బేట, అమ్మగా చెప్తున్నా. నా మందులకు వస్తాయి అనుకోని కొంచెం నేను సంపాదించుకోగలుగుతాను వీడియోలు చేస్తున్నా, ఒకరి మీద ఆధారపడకుండా. ప్లీజ్ వీడియోలు చేసుకోండి, ప్లీజ్ అమ్మగా చెప్తున్నాను. దయచేసి వీడియోలు చేసి సపరేట్ చేసుకోండి, అమ్మగా చెప్తాను. 3000 మంది అయ్యారు నాకు, అంతే. అవునా కాదా? ఆలోచించండి పిల్లలు, మీరంతా నా పిల్లలే, అందరు నా పిల్లలే. దయచేసి అమ్మగా అర్థం చేసుకొని నమస్కరిస్తున్నాను. చల్లగా ఉండండి అమ్మను.